Hello. So we're going to start the marination. This is shrimp. I got some shrimp. Royalu. Marination చేద్దాము. We're gonna use like 1 tablespoon అల్లం వెల్లిపాయ ginger garlic paste and ఇక్కడ ఉంది ఉప్పు ఇవ్వండి నాకు గ్లౌస్లో కనిపిస్తే ఉప్పు. This is 1 tablespoon and ధనియాల పొడి coriander powder 1 tablespoon garam masala 1 tablespoon and half teaspoon turmeric paspu and 1 tablespoon red chili powder మన కారం ఇవి వేసుకునేద్దాము అండ్ కొంచెం ఒక 1.5 tablespoon oil వేసుకుందాము and we're gonna put perugu yogurt about 1.5 tablespoon and we're gonna mix it. So itla rangu ravala anta marination avala. It should be marinated like this and now we'll put this in a container and set it aside. Igondi mallo vachenu ikkada mana mutton తీసుకున్నాము మనకు కావాల్సింది కొంచెం కివి కావాలా ఇదిగోండి ఒక కివి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను ఇది మీకు తెలిసే ఉంటుంది కివి లేకపోతే పపాయ గ్రీన్ది దొరికితే వాడవచ్చు మనకు కావాల్సిన థింగ్స్ ఇదిగోండి ఇది మన చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ ఇది కావాలా 1 టేబుల్ స్పూన్ ఇక్కడ ఉప్పు ఉంది చూస్తున్నారు కదా 1 టేబుల్ స్పూన్ ఉప్పు ఇది 2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ మన ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ మన ఇది జీరా పొడి cumin 1 tablespoon and half teaspoon pepper black pepper powder and we're going to use yogurt and we're going to put some oil in it too. So we're going to take some ginger garlic paste allam vellipaaya వేసుకుందాం మనం దీంట్లో మాక్సిమం వేసుకుందాము ఒక 2 టేబుల్ స్పూన్ అన్న పడుతుంది 1 to 2 టేబుల్ స్పూన్ మీ ఇష్ట ప్రకారం వేసుకొని నేను యూజువల్లీ ఎక్కువ వేస్తాను మన కివి ఉంది కదా అది కూడా వేసేద్దాము పెరుగు వేసేద్దాము మనము దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది పెరుగు అబౌట్ ఇగోండి ఎంత వేసినాను అబౌట్ 200 grams పెరుగు వేసాను ఈ నూనె కూడా వేసుకుందాము 2 టేబుల్ స్పూన్ నూనె వేసేస్తున్నాను నూనె కూడా వేసేసాను ఇవన్నీ మనము మసాలాలు వేసేసుకొని ఇదంతా మిక్స్ చేసుకుందాం ఓకే మిక్సింగ్ అంతా అయినాక ఇట్లా కనిపిస్తుంది ఇప్పుడు ఇది ఒక కంటైనర్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక అట్లీస్ట్ 8 hours 6 to 8 hours అన్న ఫ్రిడ్జ్లో పెట్టి ఓకే సో చికెన్ తీసుకున్నాం అన్నమాట సో దీంట్లో మనము ఒక 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యోగర్ట్ వేసుకుందాము మన పెరుగు ఇగోండి ఇక్కడ కూడా నేను ఒక 150 grams వేసాను కొంచెం నూనె ఇగోండి మనకు కావాల్సింది సాల్ట్ వైట్ పెప్పర్ పొడి తెల్ల పెప్పర్ పొడి ఇది వైట్ పెప్పర్ tablespoon and 2 tablespoon coriander powder dhanyala podi jeera powder 1 tablespoon this cumin powder and then garam masala half tablespoon we're going to put all that in there and we're going to mix this up nicely so see how entaganta manchiga white chicken antam idi malai chicken tandoori ki ఇది వైట్ చికెన్ ఓకే ఎవ్రీబడి సో వీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ అన్ని చేసి పెట్టుకున్నాం మనము ఇప్పుడు సాయంత్రం వచ్చేసి బయట కొంచెము 5 o'clock అట్లా 5:30 అట్లా మనము తండూరి చేసుకుందాము అప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను హే ఎవ్రీబడి సో మనము ఇక షింప్ చేద్దాము షింప్ ఇక్కడ ప్రాన్స్ ఇట్లా పోక్ చేసి తండూరిలో పెట్టాలా ఇక్కడ పడిపోయింది సింక్లో పర్వాలేదు మనం ఇట్లా పోక్ చేసుకొని పెట్టుకుందాము ఇది చేసుకొని మళ్ళీ వస్తాను ఓకే ఎవ్రీబడి ఇప్పుడు షింప్స్ పెట్టేసాను ఇట్లా మంచిగా స్క్యూర్స్ మీద పెట్టేసాను ఇప్పుడు తండూరిలో పెడదాం చలో పోదాం షూట్ మీ టూ ఇదిగోండి ఎవ్రీబడి వచ్చేసినాము స్క్యూర్స్ మీద పెట్టినాము షింప్ ఇప్పుడు తండూరిలో పెడదాం ఇట్లా పెడదాము పెట్టేసి ఇప్పుడు టాప్ ఇట్లా ఉండాలన్నమాట
ఇది ఉంది కదా, ఈ బటన్ లాగా ఇది టాప్లో ఉండాలా, వేసేసి మనము కవర్ ఉంటుంది, కవర్ చేసుకునేసి టాప్లా ఇట్లా కొంచెం మనము గ్యాప్ ఇచ్చినామంటే తండూరి మంచిగా షెమ్ని కుక్ చేస్తుంది, సూపర్ ఉంటుంది. చలో ఒక 5 నిమిషాల తర్వాత తీద్దాం. ఓకే ఎవ్రీబడి, ఇప్పుడు మనం ముక్క బొట్టలు తీసుకున్నాము. ఇది మన కార్న్ తీసుకొని ఇగోండి రెగ్యులర్ బొగ్గుల మీద కాల్స్తాం, ఇట్లా పెట్టేసి కాల్చుకుందాము. ఇంకొన్ని వేసేస్తాను, అన్నీ వేసేస్తాను, వేసేసి మనం కాల్చుకుందాం. దగ్గర పెడుతున్నాను, మీకు అది ఆవాజ్ రావాలి. చల్ ఓకే ఎవ్రీబడి, ఇప్పుడు అయిపోయిందనమాట. మనం ఇది తీసేద్దాము, లిడ్ తీసేస్తాను. లిడ్ తీసేసి మీకు చూపిస్తాను. కొంచెం ఎక్కువ టైం పట్టింది, ఎందుకంటే మనం మంట దేవుడు కోఆపరేట్ చేయలేదు. ఇంకోండి కింద నేను ఆలుగడ్డ పెట్టాను, అప్పుడు షింప్స్ బయటికి రాదనమాట. ఇప్పుడు ప్రాన్స్ అన్నీ మంచిగా అయినాయి చూడండి మీరు. ఇది తీసేద్దాము, తీసేసి మళ్ళీ వస్తారు చూడండి. ఇప్పుడు నేను దీనికి గ్లవ్ వేసుకుంటాను, ఎందుకంటే చాలా వేడిగా ఉంది. ఇది సిలికాన్ గ్లవ్ వేస్తాను, వేసి నేను తీస్తాను. అంత వేడిగా ఉందన్నమాట. ఇది తీసేసినాక చూడండి వేడిగా ఎంత మంచిగా మన తండూరి ప్రాన్స్. ఇవ్వండి పెప్పర్ చికెన్, అది మన చికెన్ వైట్ చికెన్ తండూరి పెట్టాను. లెట్స్ గో అవుట్ అండ్ లెట్స్ పుట్ ఇన్ తండూరి. పోతున్నాను, తండూరి దగ్గర పోతున్నాను. ఇప్పుడు పెడతాము తండూరిలో. ఇవ్వండి పెడుతున్నాను, తండూరిలో పెడుతున్నాను. పెట్టేసి మూత వేసేస్తాను. మూత వేసేస్తే అది మంచిగా అవుతుంది అన్నమాట. ఓకే ఎవ్రీబడి రెడీ. ఇప్పుడు ఇది తీసేస్తాం, మూత తీసేసి అవి తీసేసి మనము కొంచెం నెయ్యి రాసుకుందాం. వాటితోటి నెయ్యి రాసుకుంటే మంచిగా ఉంటుంది. నెయ్యి పెట్టాను, తీసాను, తీసేసి కొంచెం నెయ్యి రాస్తాను. నెయ్యి రాసేసి తందూరి ఇది కూడా మంచిగా నెయ్యి రాసేసి పెడతాం. కొంచెం సేపు పెట్టేస్తాను, కవర్ పెట్టేస్తాను. మంచిగా అయిపోయిందన్నమాట. కవర్ పెట్టేస్తాము, కొంచెం కవర్ పెట్టేసి ఇప్పుడు తండూరి చేసేసి ఒక్క 2 నిమిషాలు మనము చేసేసి పోతాం. ఇప్పుడు వచ్చేసాను నేను. చాలా మన మంట దేవుడు బాగా మింగేస్తాడు ఈరోజు. ఇగోండి చూపియండి, ఇగోండి ఇంతది మింగేసిండు మంట దేవుడు. ఏం చెప్దాం, అంతే కదా, ఇక ఏం చేస్తాం చెప్పండి. మంట దేవుడు మింగేస్తాడు అనమాట. ఇగోండి ఎన్ని ముక్కలు మింగేస్తాడు మంట దేవుడు. పర్వాలేదు. ఇగోండి పొటాటో పెట్టినాం కదా, అది కాలిపోయింది, ఇక్కడ పడేద్దాం. ఇది చూడండి, ముక్కలు చూడండి, కబాబ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయినాయి మన కబాబ్స్. చాలా హెవీగా ఉంది. బొగ్గులు తెచ్చాను అన్నమాట. బొగ్గులు ఇవ్వండి, కొత్త బొగ్గులు తెచ్చాను.
ఇప్పుడు ఈ బొగ్గులు ఇంట్లో వేసుకున్నాం. ఓకే ఎవ్రీబడి, ఇగోండి బొగ్గులు వేస్తాను. ఇట్లా కనిపిస్తుంది మన చేయి బొగ్గులు వేసినాక మనకి, ఎందుకంటే తండూరి చేస్తున్నాం కదా, ఇట్లానే ఉంటుంది అన్నమాట నల్లగా. సో నెక్స్ట్ సీన్లో వస్తాం. ఇప్పుడు మనం ల్యాంప్ చాప్స్ వేసుకుందాము. ఇట్లా మనము పెట్టుకొని మళ్ళీ వస్తాను. నేను ల్యాంప్ చాప్స్ సీకు మీద వేసుకొని వస్తాను. ఇగోండి వేస్తున్నాను అనమాట ల్యాంప్ చాప్స్. ఇగోండి ఎవరెవరి మటన్ చాప్ చేసుకున్నాం అనమాట. ఇగోండి ఉండి మటన్ చాప్ సెపరేట్గా చేస్తాను. ఇప్పుడు దీన్ని తందూరిలో పెడదాం మనము. ఇగోండి తండూరి ఎంత వేడిగా ఉంది, జర చూపి. ఎంత వేడిగా ఉంది, అంత వేడిగా ఉంది. మంచిగా ఇప్పుడు 1000 degrees Fahrenheit వచ్చింది. సెల్సియస్లో ఐ థింక్ ఇట్స్ అబౌట్ 800 degrees 700 degrees సెల్సియస్ వచ్చి ఉంటుంది. అంత వేడిగా ఉందన్నమాట. ఇప్పుడు మనము మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. ఇది ఇప్పుడు ఎంత వేడిగా ఉందంటే ఒక 5-6 నిమిషాలు ఉడికిపోయింది. ఇప్పుడు మూత తీసేసాను. మన తండూరి అయిపోయింది అనుకుంటాను. ఇప్పుడు తీస్తాను, చూద్దాం మనము. ఇగోండి ఎంత బాగా అయింది, ఎంత డెలిషియస్గా కనిపిస్తుంది. చూడండి చూడండి, వేరే తీస్తాను. ఇగోండి ఇది చూడండి, ఇది చూడండి ఎంత డెలిషియస్గా కనిపిస్తుంది, ఎంత మౌత్ వాటరింగ్ అనిపిస్తుంది. లోపల పోయి మనము ఇవి తీసి డిష్లో వేసుకున్నాం. హలో ఎవరి, ఇప్పుడు మనం తందూరి మంచిగా ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఎంత వేడిగా ఉంది. కెన్ యూ జూమ్ ఇన్ ప్లీజ్ ఇంటూ దట్? yes, you see how hot it is. ఇప్పుడు 900 degrees ఉంది Fahrenheit. అంటే నాకు తెలియదు సెల్సియస్లో ఎంత ఉంటుందో. నేను అనుకుంటాను అరౌండ్ లైక్ 700-600 ఏమో ఉంటుందని. చాలా చాలా వేడిగా ఉంది. ఇప్పుడు పై దాకా వేడిగా ఉంది. మనం ఇప్పుడు నాన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట, అంత వేడిగా ఉంది. ఇప్పుడు రెడీ ఫర్ నాన్. నెక్స్ట్ టైము నేను ఒకసారి, ఇంకా కొన్ని రోజుల్లో నాకు గెస్ట్ వస్తున్నారు. ఆ గెస్ట్ వచ్చినప్పుడు మనం నాన్ కూడా చేసుకుందాం. నాన్ కూడా చూసి నేను మీకు నేర్పిస్తాను ఎట్లా చేయాలా, అది ఎట్లా తయారు చేయాలా, మళ్ళా ఎట్లా పెట్టి ఎట్లా చేయాలి తండూరిలో అని చూపిస్తాను. ఓకే ఎవ్రీబడి, అందరికీ అర్థమైంది అనుకుంటాను. నేను ఈరోజు మంచిగా తండూరి చేసాము, గ్రిల్లింగ్ చేసాము, కార్న్ చేసాము, చాలా చేసాము. నేనేమంటున్నా అంటే మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఏమైనా చేస్తే అది కూడా చాలా బ్యూటిఫుల్గా అవుతుంది. ఏమంటే ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఫెయిల్ అయితే పర్వాలేదు, కానీ మళ్ళా ట్రై చేయండి. మీకేమైనా క్వశ్చన్స్, రిక్వెస్ట్ ఏమైనా ఉంటే డౌన్ కామెంట్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. చలో బాయ్ బాయ్. ఓకే ఎవ్రీబడి, ఇక్కడ చూడండి నేను మంచిగా ఇక్కడ పెట్టాను అనమాట నా కిచెన్లో కబాబ్స్, మన మటన్ కబాబ్స్. ఇట్లా బోన్లెస్ మటన్ కబాబ్స్ మీరు కూడా చేయగలుగుతారు. బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు తీస్తాను నేను, చూద్దాం. ఒకసారి గ్లవ్ వేసుకుంటాను, గ్లవ్ వేసి తీస్తాను అనమాట. చూద్దాం, చలో గ్లవ్ వేసి తీస్తాము. చలో అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు మనము ప్లేట్ పెట్టుకొని కబాబ్లు తీసుకుందాం. కబాబ్లు తీస్తాను, ఇవన్నీ మటన్ కబాబ్లు. ఇంకొక ప్లేట్ తీసుకొని ఇంకోటి తీస్తాను. ఇవి తీస్తాను, ఇప్పుడు ఇవి తీస్తాను. ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత డెలిషియస్గా కబాబ్స్. చలో
ఓకే ఎవ్రీబడి, లేబర్ డే వీకెండ్కి మనం మళ్ళీ వచ్చేసినాము. ఇక చూపిస్తాను ఎన్ని రకరకాలు చేశాను నేను. నెక్స్ట్ వీక్ మళ్ళా చేద్దాము, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూపించుకుందాం. ఇదిగోండి ష్రింప్, రిబ్స్, టిప్స్, చికెన్, మన బోటి, చాప్స్, ఇంకొక బోటి, కార్న్, మన రిబ్స్. ఎన్ని డిషెస్ అయిపోయినాయి అండి. అన్నీ కలిస్తే ఇగోండి 1 2 3 4 5 6 7 8 9 డిషెస్ అయిపోయినాయి ఈరోజు చేసింది నేను. 1 డేలో 9 డిషెస్ చేసి మీకు చూపించాను. నెక్స్ట్ టైం మనం వద్దాము, మళ్ళా కలుద్దాము, మళ్ళా తిరగదీసి మనం వండుకుందాం. చలో బాయ్, టేక్ కేర్, లవ్ యూ గైస్. మళ్ళా చూస్తాను నేను.